ఇప్పుడు మీకు చెప్తాను, ఒకవైపు ఇది చూశారు కదా బ్రదర్, నా గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. చెప్పొచ్చా? మీరు ఏదైనా అడిగితే అడగండి. చెప్పండి, మీ గురించి చెప్పండి. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, ప్రజెంట్ అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, సరోజనపురం గ్రామం మాది. నేను మొదటి నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు మేము బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అన్న రీజన్తో కులంలో నుంచి వెలేశారు మా అమ్మని మా నాన్న. ఊరిని వద్దనుకొని, కులాన్ని వద్దనుకొని వేరే ఊరికి వచ్చి స్థిరపడ్డారు మా అమ్మ మా నాన్న. అమ్మకి పెళ్ళైన తర్వాత దాదాపు 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే, ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆమె గర్భం తెరవబడకపోతే, ఎవరో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుందా తల్లి. నమ్మిన తర్వాత మేము 4 అన్నదమ్ములు, పెద్దన్నయ్య, 2 అన్నయ్య, నేను, మా తమ్ముడు. నేను మా అమ్మది మా నాన్నది మేనరిక వివాహం బ్రదర్. అమ్మ నాన్న అందుకే అంటారు మేనరికం చేయకూడదు అని అంటారు కదా, అలా పెళ్లి చేశారు వాళ్ళకి. నేను నా చిన్నతనం నుంచి ఇప్పుడు నేను చెప్తున్న ఈ సాక్ష్యానికి నా ఊరు సాక్ష్యం, నాతో పాటు చదువుకున్న విద్యార్థుల సాక్ష్యం, నాతో పాటు తిరిగినటువంటి వ్యక్తుల సాక్ష్యం, నన్ను కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం. పుట్టుకతోనే నేను ఎడంకాలు ఎడం చెయ్యి ఒకలాగా, కుడికాలు కుడి చెయ్యి ఒకలాగా ఉండేలాంటి బర్త్ నాది. అంటే ఇవి కొంచెం సన్నగా ఉండేవి కాలు చేతులు, ఈ కాలు చెయ్యి స్థిరంగా ఉండేవి. రెండవది, మాట్లాడాలి అని అంటే ఇలా ఎగరాల్సి వచ్చేది, నత్తి బాగా ఉండేది నాకు, రెండవ విషయం. మూడవది, నాకు ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి కూడా మైగ్రేన్ హెడేక్ ఉంది నాకు, భయంకరమైన నొప్పి. నాలుగవది, నరాల బలహీనత. మీరు గమనిస్తూనే ఉండుంటారు, మాట్లాడేటప్పుడు కొంచెం చేతుల్లో ఎప్పటికీ కూడా నాకు ఇంకా వణుకుతూ ఉంటాయి చేతులు, నరాల బలహీనత ఉంది నాకు. ఇది గాక మెదడువాపు జబ్బుతో బాధపడ్డాను నేను. ఇవన్నీ వీటికి నేను మీకు సాక్ష్యాలు చూపించలేను, నా లైఫ్ అది, నా గత జీవితం అది. అయితే నేను 2003 సంవత్సరం సత్తుపల్లి జలగమంగళరావు డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు అమ్మోరు పోస్తుంది నాకు. అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, చికెన్ పాక్స్ అంటారు అమ్మోరు. ఒంటి మీద దద్దులుగా పోసుకొని వస్తుంది కదా, దాన్ని ఏమంటారు మీ ప్రాంతంలో? ఇక్కడ అమ్మోరు పోస్తుంది అంటారు, తల్లి పోస్తుంది అంటారు, దద్దు పోస్తుంది అని అంటారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే వేపాకుల మీద పడుకోబెడతారు వాళ్ళని, కళ్ళు తాగిస్తారు, చల్లటి ప్రాంతంలోనే ఉంచుతారు, ఇంజక్షన్లు కూడా చేయనివ్వరు గ్రామాల్లో. ఇప్పుడంటే ఇంజక్షన్ చేస్తున్నారు కానీ. అలా నేను 1 వీక్ మంచంలో ఉన్నాను. లేసేవాడిని, వెళ్ళేవాడిని, మళ్ళీ పని చూసుకునేవాడిని, అంతా ఓకే. 11వ రోజున నాకు స్నానం చేయించడానికి నన్ను లేపాలి అని చూసినప్పుడు నా 2 కాళ్ళు పడిపోయి ఉన్నాయి, నా 2 చేతులు పడిపోయి ఉన్నాయి, నాకు మాట రాలేదు పూర్తిగా. ఎలా చెప్పాలి అని అంటే, బోన్ ఉంటుంది కదా, ఆ బోన్కి కండరాలతో పాటు చర్మం అలా వేలాడబడుతూ ఉంది 11వ రోజున. మీరు నమ్మండి, నాకంటే పక్షవాతంతో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి కానీ, పోలియో వచ్చిన వ్యక్తి కానీ చాలా బలంగా ఉన్నాడు ఆ సమయంలో. నేను డిగ్రీ చదువుతున్నాను అప్పుడు. ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారు, అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, బిఎన్ రెడ్డి గారు అని. ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన అమ్మోరు పోసి ఇతన కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. దాంతో పాటుగా పుట్టుకు నుంచి ఇతనుకున్న నరాల బలహీనత వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా చచ్చుబడిపోయింది, ఇతనికి కాళ్ళు చేతులు రావు, మాట కూడా రాదు అని చెప్పారు. ఇది నా సాక్ష్యం బ్రదర్. నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. నేను లేవాలి అంటే ఇద్దరు పట్టుకొని నన్ను తీసుకెళ్ళాలి, నిలబడలేను. నేను మాట్లాడాలి అని అంటే సైగ చేసి చెప్పాలి, మాట్లాడలేను. తినాలి అని అంటే చచ్చిపోయే ముందు కోడి గొంతు దగ్గర ఒక రకమైన సౌండ్ వచ్చింది చనిపోయే ముందు, అలా వచ్చేది నాకు అన్నం తినేటప్పుడు. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు చర్చ్ పాస్టర్, హెబ్రోన్ సంఘానికి పాస్టర్. మా నాన్న బయటికి వెళ్తే మా నాన్నని, మీ దేవుడు గొప్ప దేవుడేమో, మీ దేవుడు ఎంతోమందిని బాగు చేశాడేమో, మరి నీ కొడుకును బాగు చేయ, నువ్వు నీ వల్ల కావట్లేదా, మీకు చేత కావట్లేదా అని అంటే ఆయన ఏడ్చుకుంటూ వచ్చి, చాలా పూర్ ఫ్యామిలీ బ్రదర్ మాది, బలిపేటం దగ్గర నిలవబడి యేసుక్రీస్తుని నమ్మండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన తప్పనిసరిగా కార్యం చేస్తాడు అని చెప్పేవాడు మా నాన్న. ఒకవైపు నేను మంచం మీద పడుకొని ఉండేవాడిని, ఒకవైపున భోజనానికి వెళ్ళాలి. జనం ఏమనేవారంటే, ఇంట్లో చేసేవాడు, నీ కొడుకును బాగు చేసుకో ఫస్ట్, తర్వాత మాకు చెబుతూ కానీ అనేవాళ్ళు. అలాంటి స్థితి బ్రదర్. అలా దాదాపు 3 నెలల మంచంలో ఉన్నాను. 3 నెలల మంచంలో ఉన్న తర్వాత నా పరిస్థితి అర్థమైంది. ఒకరోజు నాకు విపరీతంగా జ్వరం తగిలింది బ్రదర్. ఇక ఆల్మోస్ట్ ఇక ఆ స్థితిలో ఉంటే చనిపోయేవాడినేమో నేను. ఇక ఆ రోజు నాకు బాగా గుర్తు, బాగా జ్వరం తగిలింది నాకు. అప్పటికే మా నాన్నగారికి నా మీద కోపం మొదలైంది, వీడు చావట్లేదు, బ్రతకట్లేదు, ఏమీ చేయలేని పరిస్థితి అని మా నాన్నగారు బాధపడేవాళ్ళు. మేము పోసలోళ్ళం కదా, మా అమ్మ అద్దాలు దువ్యాన్లు అనుకుంటా ఊరూరు తిరిగి బుట్టలో సరుకులు అమ్ముకొని వచ్చిన డబ్బుతో మా కుటుంబాన్ని పోషించేది. మా పరిస్థితి అది. అన్నదమ్ములు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇక పారేయలేకుంచారు నన్ను ఇంట్లో, అంతే.
ఆ స్థితిలో ఒకరోజు నన్ను మా నాన్న సైకిల్ ఎక్కించుకొని నాగుపల్లి అని, ఇప్పుడు మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, ఆ ఊరు మాది, ఆ పక్కనే ఓకే. ఒక 2 కిలోమీటర్లు వెళితే నాగుపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, జలగ వెంకట్రావు ఊరికి అవతల వైపు, బొగ్గుపాడికి అవతల వైపు. రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళాలి. మా నాన్న నేను వెనక్కి ఉన్నాను కదా, ఇలా చేతులు పట్టుకోని అన్నాడు, ఇలాగున్నాను నేను క్యారేజ్ మీద కూర్చోబెట్టి. రోడ్డు దిగి వెళ్ళిపోయాడు మా నాన్న. నేను వెనకొచ్చిన ఉన్నానా లేదా చూసుకోలేదు, నడి రోడ్డు మీద పడిపోయాను నేను, హైవే రోడ్డు మీద. తుమ్మల నాగేశ్వరరావు గారు ఊరు కదా, క్యాబినెట్ మినిస్టర్ కదా ఆయన, రోడ్లు చాలా పెద్ద రోడ్లు మావి, నడి రోడ్డు మీద అలా పడిపోయాడు. ఒక్క లారీ వచ్చున్నా, ఒక్క బస్సు వచ్చున్నా ఆ రోజు నేను చనిపోయేవాడిని. ఎందుకంటే నేను పడిపోయిన విషయం మా నాన్న దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చూశాడు, ఇక ఆయన నన్ను లేపడానికి రాలా, ఇక అక్కడే ఆగిపోయాడు మా నాన్న. నేను బ్రదర్ నరకం ఎలా ఉంటుందో చూశాను. అప్పటికే నేను డిఎస్ఓ అనే ఆర్గనైజేషన్కి జిల్లా అధ్యక్షుడిని, ఖమ్మానికి, కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘానికి. సైకిళ్ళు పోతున్నారు, ఇటు నుంచి పోతున్నారు, నన్ను లేపిన వాడు ఎవడూ లేడు బ్రదర్. కళ్ళంటి నీళ్ళు గారిపోతున్నాయి, నా పరిస్థితి నాకు అర్థమైపోయింది, నా ఫ్యూచర్ నాకు అర్థమైంది. అలాగే అలా పడుకొని నడు రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాను నేను. ఏడ్చేటప్పుడు నాతో పాటు చదువుకున్న ఎల్బిడి పిల్లలు ఒకిద్దరు ఆ రోడ్డు మీద వెళ్ళుకుంటా సడన్గా ఆగి, వీడేంటి ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్పి నన్ను బలవంతంగా లేపి ఆ మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. విపరీతంగా జ్వరం ఉంది, ఇంజక్షన్లు చేశారు. ఇంటికి వచ్చాక నేను కన్నం తినట్లా. మా నాన్న వైపు నాకు కోపం కంటే కూడా బాధ అనిపించేది మా నాన్న వైపు చూస్తే. ఇప్పటికి అడుగుతాను, ఎందుకు చేసేవాళ్ళు అలాగా రోజు అని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నేను అన్నం తినలేదు. మా అమ్మ సరుకు అమ్ముకొని ఇంటికి వచ్చింది, సాయంత్రం అయింది, వాడు అన్నం తినలేదని చెప్పాడు మా నాన్న. మా నాన్న కూడా తప్పట్ను, మా నాన్న బంగారం బ్రదర్, ఎందుకు చేశాడు అలాగే రోజు. అన్నం తినలేదు నేను, వెళ్ళి అడుగునంటే మా అమ్మ వచ్చింది నా దగ్గరికి. వచ్చి మా అమ్మ అన్నం తినయ్యా అని అంటుంటే నేను తిన్నని చెప్పాను. అలాగే మౌనంగా ఉండిపోయాను, నేనేం మాట్లాడకుండా ఉండిపోయాను. ఏం జరిగిందో మా అమ్మకి తెలిసింది, ఇలా జరిగింది అన్నప్పుడు నేను బలవంత కూడగట్టుకొని మా అమ్మతో ఒక మాట అన్నాను, నాకు ఇంత పురుగుల మందు ఉంటే పోయమ్మా, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను అని అన్నా. మా అమ్మ బాగా ఏడ్చింది బ్రదర్, నా కాళ్ళు పట్టుకొని ఏడ్చి కాళ్ళు నొక్కుంటా కొబ్బరి నూనె రాసేవాళ్ళు నాకు అంతే. మా అమ్మకి కాలవుడు బ్రదర్ కొంచెం, నేను ఎక్కువ కాలం బ్రతకనయ్యా, నేను చనిపోయేటప్పుడు నీకింత మందు పోసి నేను ఇంత మందు పోసుకొని చచ్చిపోతానని చెల్లిపోయింది మా అమ్మ ఆ రోజు. ఇక ఆ రోజు జరిగిన సన్నివేశంతో బ్రదర్ నా జీవితం పూర్తిగా మారింది బ్రదర్. నేను పాస్టర్ గారి అబ్బాయినే కానీ మందు తాగేవాడిని, పాస్టర్ గారి అబ్బాయినే కోడి పందాలకు వెళ్ళేవాడిని, పాస్టర్ గారి అబ్బాయినే సినిమా థియేటర్లో ఫస్ట్ టికెట్ నాదే ఉండాలి, పాస్టర్ గారి అబ్బాయినే ఆడపిల్లలు కనబడితే చాలు వాళ్ళ వెనక తిరిగేవాడిని. బ్రతుకు మారలా, జీవితం మారలా, కానీ బయట క్రైస్తవుడు అని చెప్పుకునేవాడిని. ఇందాక మీరు అడిగారే ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని, నాలాంటి వాళ్ళు బ్రదర్ వాళ్ళు. ఇంకా మనసు మారకుండా మేము క్రైస్తవం అని ఫీల్ అయ్యే ఆ బ్యాచ్ అది యేసుక్రీస్తు ఒప్పుకోడు బ్రదర్ దాన్ని. నేను క్రైస్తవుని నువ్వంటే సరిపోదు, మా విశ్వాసాన్ని నేనంటే సరిపోదు, ఆయన ఒప్పుకోవాలి. మాకు ఒక పద్ధతి అనేది ఉంటుంది బైబిల్. ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను బ్రదర్, దేవుడే సాక్షి. దాదాపు తెల్లవారుజామున 3 అవుతుంది, ఏడుస్తూనే ఉన్నాను. నేను కదలలేని స్థితిలో మంచం మీద ఉండి చీకట్లో, మాది 4 తూలాల ఇల్లు, తడికల ఇల్లు, పైన తాటాకులు ఉండేవి. ఆ రోజు నేను ఏడుస్తూ నేను దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేశాను. నా పేరు మోషే బ్రదర్, అజయ్ బాబు కంటే ముందు ఎర్రప్ప కంటే ముందు మోషే. మోజెస్ అనేది ప్రాఫెట్ పేరు, ప్రవక్త పేరు. ఆ పేరు పెట్టారు నాకు. మా నాన్నగారికి చదువు రాదు పెద్దగా. ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్తే మోషే బైబిల్ చదువు అంటే చదివేవాడిని. పాటలు పాడిన మంచి సింగర్ని బ్రదర్, పర్వాలేదు, కొద్ది గొప్ప పాడుతాను, కొంచెం మంచిగా ఉండేవాడిని, డ్రమ్ కొడతాను నేను. అట్లాగా అందరూ వచ్చినప్పుడు వాక్యం వినేవాడిని, కానీ వెళ్ళిపోయేవాడిని, పట్టించుకునేవాడిని కాదు. క్రీస్తు అంటే ఇష్టం, కానీ లైఫ్ ఏమి చేంజింగ్ ఉండేది కదా, నా ఇష్టమే కంతా. ఇంకా మన వాళ్ళందరూ అంతే, మన బ్యాచ్ వేరు కదా, ఆ వయసు వేరు కదా, ఉడుకు రక్తం కదా, కొంచెం సోక్ ఎక్కువ, దానికి తోడు నాకు బాగా తిరిగాను ఆ టైంలో. ఆ నైట్ మిడ్ బ్రదర్ నేను ఏడ్చాను, నమ్మండి, నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, చచ్చిపోవాలనిపించింది. కానీ మందు తెచ్చుకోవడానికి కదలలేను, చేతుల్లో ఏమీ ఉండేది కాదు, చేతులు కదలేదు, నీళ్లు తాగించడానికైనా ఒకళ్ళు రావాలి, అది నన్ను చూసుకుంటూ ఉండాలి, దగ్గరకు వచ్చి నేను పిలిస్తే రావడం కాదు మళ్ళీ. ఆ స్థితిలో నేను దేవునితో నేను అడిగిన మాట, నాకు బతకాలని లేదు, నన్ను చంపేయి, నన్ను తీసుకెళ్ళిపో, నా ప్రాణాన్ని నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు, నన్ను తీసుకెళ్ళు, నాకు విముక్తిని ప్రసాదించి ఈ స్థితిలోంచి. లేదా నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక మాట అంటారు, మనస్ఫూర్తిగా ఎవరైనా సరే నన్ను పిలిస్తే నేను వస్తాను అని. నువ్వు ఈ రోజుకి కూడా బ్రతికే ఉన్నావని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, లేకపోతే నన్ను నిలబెట్టు, మళ్ళీ నేను మాట్లాడాలి. నేను ఈ స్థితిలో చనిపోతే నాకు విలువ ఉండదు. ఒకవేళ నువ్వు కానీ నన్ను బాగు చేస్తే బతికినంతకాలం నీ సేవలోనికి వస్తానని ఏడుస్తూ అలాగే పడుకున్నాను. నేనేమి నా దగ్గరికి దేవుడు రావడాన్ని చూడలేదు, నేను నా దగ్గరకు వచ్చి ఒక అవతారం నిలబడలేదు,
నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచిన పిలుపు వినబడలేదు, కానీ ఒక వెలుగు నన్ను టచ్ చేస్తున్నట్లుగా మాత్రం చూశాను. నిద్రలో ఏదో వెలుగు నన్ను ముట్టుకున్నట్లుగా చూశాను. ఇక అంతే, ఆకారాన్ని కూడా చూడలేదు. ఉదయం 7 గంటలకల్లా లేచి నిలబడ్డాను బ్రదర్. నేను ఉదయం 7 గంటలకల్లా లేచి నిలబడ్డాను. మెలకు వచ్చింది, లేచి నిలబడ్డాను. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను నేను. దేవుని కార్యం ఎలా ఉంటుందంటే బ్రదర్, మీరు ఇప్పుడు నన్ను చూడొచ్చు, నేను జిమ్కి వెళ్తాను, ఒక 100 కిలోలు లేపుతాను పడుకొని. నా 2 చేతులు ఈక్వల్గానే ఉన్నాయి, నా కాళ్ళు ఈక్వల్గానే ఉన్నాయి. చాలా మంది అంటారు ఏం గొంతురా బాబు అని అంటారు. ఒకప్పుడు మాట్లాడడానికే కష్టపడ్డాను నేను. ఈరోజు నా స్థితి చూడండి. నేను సాక్ష్యం కాదా? దేవుడు ఉన్నాడు అనడానికి నేనే సజీవ సాక్ష్యం. ఆయన శక్తితోనే నేను బ్రతుకుతున్నాను ఈ రోజుకి కూడా. నాకు 2 పిల్లలు, నా భార్య, నా జీవితం నాది. ఈరోజు ఈ స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఒక స్థాయి దేవుడు ఇచ్చాడు నాకు. ఎక్కడికి వెళ్ళినా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు.